హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి కుకింగ్ రెసిపీస్ అండి. అందరికీ నమస్కారం. నేను వాసవిని. ఈరోజు ఒక హెల్తీ డ్రింక్ పౌడర్ చూపిస్తున్నా ఫ్రెండ్స్. అదేమిటంటే మసాలా మిల్క్ పౌడర్ అనమాట. మనం ఈ పౌడర్ ఇంట్లో ఉన్న వస్తువులతో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఎప్పుడైనా దగ్గు, జలుబు అలాంటివి ఉన్నప్పుడు ఈ పౌడర్ పాలలో వేసుకొని తాగితే త్వరగా రిలీఫ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దామా ఫ్రెండ్స్. తయారు చేసే ముందుగా నా ఛానల్ కొత్తగా చూసేవైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడే నా వీడియోస్ వస్తాయన్నమాట. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టండి. 60 గ్రామ్స్ బాదం పప్పు, 60 గ్రామ్స్ జీడిపప్పు, 60 గ్రామ్స్ పిస్తా వేసి 3 దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఒక 7 to 8 minutes వరకు మనం సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి పౌడర్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయినాక ఒక బౌల్లోకి తీసుకోండి ఫ్రెండ్స్. మరలా అదే ప్యాన్లో 1 teaspoon లవంగాలు, 2 spoons మిరియాలు, ఒక 10 యాలకులు అన్నీ వేసి 1 నిమిషం పాటు వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ఫ్రెండ్స్. మనము ఈ విధంగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు చల్లగైనాక ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ మాదిరిగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, 1/2 teaspoon పసుపు వేసి మెత్తగా పౌడర్ మాదిరిగా వేసుకోండి ఫ్రెండ్స్. పౌడరు ఈ విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం మెత్తగైనా వేసుకోవచ్చు, కొద్దిగా బరకగైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది మీ ఇష్టం అనమాట. నేనైతే మెత్తగా వేసుకున్నాను. ఈ పౌడరు ఒక బౌల్లోకి వేసుకోండి ఫ్రెండ్స్. ఇది చల్లగిన్నగా ఒక 8 డబ్బాలో స్టోర్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలలో వేసుకొని తాగొచ్చు అనమాట. ఇది 1 month 2 months వరైనా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది. ఇప్పుడు మసాలా మిల్క్ ఎలా తయారు చేయాలో చూద్దామా ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టండి. నేను ఇక్కడ 2 cups మిల్క్ తీసుకున్నాను ఫ్రెండ్స్. పాలు బాగా మరిగించుకోవాలి ఫ్రెండ్స్. పాలు మరుగుతున్నప్పుడు సిమ్లో పెట్టేసి మనము తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడరు 2 spoons వేసాను ఫ్రెండ్స్. నేను పౌడర్ వేసుకున్నాక బాగా కలపండి ఫ్రెండ్స్. ఉంట లేకుండా మనము పాలలో బాగా కలపాలి. చక్కెర 2 spoons వేసాను ఫ్రెండ్స్. మీరు టేస్ట్కి తగినట్టు చక్కెర వేసుకోండి ఫ్రెండ్స్. వేసి బాగా కలుపుకున్నాక 1 నిమిషం పాటు బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా మనం ఇంట్లోనే మసాలా మిల్క్ తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మిల్క్ అనేది మనకు చల్లగైనా తీసుకోవచ్చు, వేడిగైనా తీసుకోవచ్చు, గోరువెచ్చగైనా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కూడా మనకు టేస్టీగా ఉంటాయి ఈ మసాలా మిల్క్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడే నా వీడియోస్ వస్తాయన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.